మర్యాదగా పద. సోమన్ బాబు గారు నన్ను వదిలేయండి ప్లీజ్. రేయ్, వారం రోజుల నుంచి నీ గురించి ఎదుగుతున్నాను రా. పద. మీ కాళ్ళు అట్టుకుంటా, నన్ను వదిలేయండి. ఏరా చిన్నారావు, నేను చెప్పిన పని చేయకుండా నా నుంచి తప్పించుకుంటూ రాత్రిపూట్ల ఊరంతా తిరుగుతున్నావంట కదరా? ఎంత ధైర్యం రా నీకు? మీరు చెప్పిన పని నేను చేయలేకపోతున్నాను రాయుడు గారు, నన్ను వదిలేయండి. ఏంట్రా వదిలేసి? మీకు దండం పెడతానండి. ఇంత పెద్ద ఊర్లో నా కోసం ఒక చిన్న సంబంధం ఎతకలేకపోతున్నావంట్రా? నా దగ్గరున్న సంబంధాలని మీకు చూపించేసాను కదండి రాయుడు గారు. ఒరే అలా కాదురా చిన్నారావు, ఇలా రా ఒకసారి. కూర్చో. నువ్వు అనుకుంటే పని అయిపోద్ది. చిన్న సంబంధం పర్లేదురా. మీరు ఆగండి. యారా బ్రోకరు, మా రాయుడు గారికి 30 ఏళ్ళు వచ్చాయి. కళ్యాణ మండపం ఓనరు. మీ రాయుడు గారికి ఏమన్నా ప్రాబ్లమా? అసలు మీ రాయుడు గారికి నిద్ర ఎలా పడుతుంది ఊర్లో వాళ్ళు అడుగుతుంటే నాకేం చెప్పాలో అర్థం కావట్లేదురా. ఏం చెప్పాల్సిన అవసరం లేదురా. రాయుడు గారు పడుకున్నారని చెప్పు. వై ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా ఒక చిన్న సంబంధం. వీడికి చిన్న జిమ్మికి ఇచ్చి మనం సైడ్ అయిపోదాం. ఆలోచిస్తుండో రాయుడు గారు, ఈ రెండిట్లో ఏదో గేలు పట్టుకోండి. ఎందుకు? గాజువాక్ వైపు వెళ్ళి సంబంధం చూడాలా లేదా కసింకోట వైపు వెళ్ళి సంబంధం చూడాలా అని ఆలోచిస్తున్నాను. మీ ఆత్రం నాకు బాగా తెలుసండి. ఏదో ఒకటే పట్టుకోవాలి. సరే, గాజువాక్ సంబంధమే చూడు. సరే అండి, అయితే నాకు లాస్ట్ బస్ టైం అవుతుంది, నేను వెళ్ళాలి. పైగా మా వెయిటింగ్. ఉంచు. అయ్యో థ్యాంక్స్. గాజువాక్ సంబంధం గుర్తుంది కదా? గుర్తుందండి. ఏరా, ఈ నిజంగా మనకు సంబంధం చూస్తాడా? ఆడెళ్ళే స్పీడ్ చూస్తుంటే ఈసారి నిజంగా సంబంధం ఖాయమయ్యేలాగే ఉందండి. చూద్దాం ఏమవుతుందో.